మామిడికాయ ఊరగాయని ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను 2 మామిడికాయలని తీసుకొని బాగా కడిగి తేమ లేకుండా తుడిచి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయాలన్నమాట. ఆ తేమ ఇంకా ఏమన్నా ఉంటే ఆ తేమ కూడా ఆరిపోతుంది. అలా తేమ కూడా ఆరిపోయిన తర్వాత మామిడికాయ ముక్కల్ని ఈ సైజులో నేను కట్ చేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరు మామిడికాయల్ని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కల్లోకి ఇప్పుడు సరిపడా ఉప్పు, సరిపడా కారం, అలాగే ఇందులోకి కొద్దిగా మెంతులు, కొద్దిగా తెల్లగడ్డల్ని వేస్తున్నాను. మీరు తెల్లగడ్డలు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ మెంతుల్ని వేసాను, మెంతి పొడి అయితే వేయలేదండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మామిడికాయ ముక్కకు బాగా పట్టే విధంగా అయితే మొత్తం అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ డబ్బాలో అయితే ఊరగాయని స్టోర్ చేయాలి అనుకుంటున్నామో ఆ డబ్బాలోకి తీసుకొని ఈ డబ్బాలోకి ఇప్పుడు మనం ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మామిడికాయ ముక్కల్ని మొత్తం బాగా కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడ్డానికి ఆయిల్ మనకు కొద్దిగానే ఉన్నట్టుంది, కానీ మనకి ఇది ఊరిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇంతేనండి, సింపుల్గా అయితే మనకి ఇన్స్టెంట్గా మామిడికాయ పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ పికిల్ మనకి ఎక్కువ రోజులు ఊరాల్సిన అవసరం లేదండి. మనం మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్కే తినేసేయచ్చు అనమాట. అందుకే ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ అని అయితే అన్నాను. మీకు ఇందులోకి గ్రేవీ ఎక్కువ కావాలంటే నేను చూపించిన మసాలాలని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్గా మనకి మ్యాంగో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.